దేవుడు చూస్తూ ఉన్నాడంట. ఎవడైనా లేస్తాడేమో, ఎవడైనా కమిట్మెంట్ తీసుకుంటాడేమో. ఈ 20 లక్షల మందిలో ఎవడైనా ప్రభువా ఇదిగో నేనున్నాను, ప్రభువా నేనున్నాను నన్ను పంపు, ప్రభువా నేనున్నాను నన్ను ఉపయోగించుకో అని ఒక్క రాత్రైనా మెలకువగుండి ఏడ్చేవాడు ఒక్కడైనా ఉన్నాడేమో అని దేవుడు నేడు కూడా ఎతుకుతున్నాడు, ఈరోజు కూడా ఎతుకుతున్నాడు దేవుడు. ఇదివరకు చేపల మీద పడుకునే వాళ్ళం, దేవుడు ఆశీర్వదిస్తే బెడ్ల మీద పడుకుంటున్నాం కదా. చేపల మీద ఉన్నప్పుడు ప్రార్థనలు బాగున్నాయి, బెడ్లు వచ్చిన తర్వాత ప్రార్థనలు పోయినాయి. సుఖం వచ్చిన తర్వాత మంట చల్లారిపోతూ ఉంది. రాత్రిపూట ప్రియులరా నీ ఆత్మ ఘోషిస్తూ ఉండాలి. దేవుని ఆత్మ వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. లే ప్రార్థన చేయి, లే అంగలార్చు, లే మొరపెట్టు. ఒక్కడైనా ఉంటాడేమో అని, ఒక్కడైనా నిర్ణయం తీసుకోవటానికి సిద్ధంగా ఉంటాడు. నువ్వు బలవంతుడు అని కాదు, నువ్వు బలవంతురాలు అని కాదు. దేవుడు అంటున్నాడు కదా, అయ్యా నిర్ణయం నువ్వు తీసుకో, నడిపించేది నేను. హల్లెలూయా. నిర్ణయం నువ్వు తీసుకో. మోషే నిర్ణయం తీసుకున్నాడు అంతే. మోషే అన్న పేరుకి అర్థం ఏంటి? నీటి నుండి ఎందుకు బతికిచ్చావు నన్ను? 3 నెలల్లో నాతో పాటు ఉన్న వాళ్ళు అనేక మంది చచ్చిపోయారు, నాతో పాటు పుట్టిన వాళ్ళు అనేక మంది చచ్చిపోయారు, నన్ను మాత్రమే ఎందుకు బతికించావు ప్రభా? నా ప్రశ్న మోషే జీవితకాలం అంతా ఎంటబడతా ఉంది. నన్ను ఎందుకు బతికించావు? ఇందుకే అతడు పెద్దవాడైనప్పుడు, అతడు ఆత్మచేత నడిపించబడే స్థితికి వచ్చినప్పుడు అతడు గ్రహించాడు, నేను పుట్టింది బంగారపు సింహాసనం మీద ఉండటానికి కాదు, నేను పుట్టింది పట్టు వస్త్రాలు వేసుకోవడానికి కాదు, నేను పుట్టింది ఈ రాజమందిరంలో అనుభవించడానికి కాదు, సుఖాన్ని అనుభవించి. నేను పుట్టింది శ్రమ అనుభవించడానికి, నా ప్రజలతో శ్రమ అనుభవించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, శ్రమ అనే మనస్సును ఆయుధంగా మీరు ధరించుకునుడి అని పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, మొదటి వచనంలో దేవుడు మాట్లాడుతున్నారు. 1 పేతురు 4:1 శ్రమ అనే మనస్సును ఆయుధంగా ధరించుకుని అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. శ్రమ కలిగి ఉండటానికి నువ్వు ఇష్టపడు, నువ్వు సిద్ధపరుచుకో. ప్రభువా నీ కోసం నేను కొన్ని కమిట్మెంట్లు తీసుకుంటా, ప్రభువా నీ కోసం కొంత శ్రమ అయినా కానీ అనుభవిస్తా ప్రభువా. 10 కిలోమీటర్లు నడుస్తావు ప్రభువా, హల్లెలూయా. ఒక 5 కిలోమీటర్లు నడుస్తావు ప్రభువా. ఏంది? వాకింగ్ కాదు, స్వార్థ చెప్పడానికి. ఎప్పటి నుంచో అనిపిస్తుంది ప్రభు పక్కింటానికి స్వార్థ చెప్దామని వెళ్ళట్లా. ఈరోజు వెళ్తా, తిడితే తిట్టింది. మనకున్న మంచి ముసుగు తీసేసేద్దాం ప్రియులారా. మంచి అనే ముసుగు వేసుకుని తిరుగుతున్నామే. అందరికీ మంచివాళ్ళం మనం, అన్నిలకి మంచివాళ్ళం మనం, పాడైపోయిన వాళ్ళకి మంచివాళ్ళం మనం, వ్యసనాక్రాంతులకి మంచివాళ్ళం మనం, అందరికీ మంచివాళ్ళం మనం. డాక్టరు అందరికీ మంచోడైతే వైద్యం ఎవడు చేస్తాడు? రోగులందరికీ డాక్టరు ఏమండి నేను మిమ్మల్ని అస్సలు బాధ పెట్టనండి, మిమ్మల్ని బాధ పెట్టను. మరి నువ్వు డాక్టర్ ఎందుకు అయ్యావు? నువ్వు క్రీస్తు బిడ్డవు ఎందుకు అయ్యావు? క్రీస్తు వాక్యం చెప్తుంది వాడిని బ్రతికించటానికి నువ్వు అవమానం ఫేస్ చేసిన పర్లా, వాడి క్రీస్తు దగ్గరికి నడిపించబట్టానికి, వాడి ఆత్మ విమోచించబట్టానికి, వాడి వ్యసనం నుంచి, వాడి పాపం నుంచి, వాడి అయోగ్యత నుంచి, వాడి అంధకార సంబంధమైన బంధకాల నుంచి వాడు విమోచించబట్టానికి నీకు అవమానం ఎదురైన పర్లా, నీతో రిలేషన్ కట్ చేసినా కానీ పర్లేదండి. హల్లెలూయా. ఎందుకు రోజు నరకానికి పోయాడు నీకు ఫోన్ చేసి మాట్లాడటం? రిలేషన్ కట్ అయిపోయినా పర్లేదు కానీ దేవుని స్వార్థ చెప్పు, దేవుని గురించి చెప్పు. అమ్మా నమ్ముకో, ప్రభా నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను. ఆ రోజు మోషే తీసుకున్న నిర్ణయంలో లోపం ఉంది. ఏమిటి ఆ లోపం అంటే మోషే తన సొంతంగా పనిచేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. సొంతంగా వెళ్దాం, యాటిట్యూడ్ కరెక్టే, ఆలోచన సరి అయిన ఆలోచనే, కానీ విధానం ఉంది చూసారా, అమలు చేసే విధానం ఉంది. సొంత బలాన్ని ఉపయోగిద్దాం. బాగా మాంసాలు తిని ఉంటాడు కదా, బాగా యుద్ధ విద్యలని నేర్చుకున్నాడు కదా, ఎవడి మీద యుద్ధం చేసి మనం గెలవగలం అనుకున్నాడు. వాస్తవంగా అనుకున్నాడు. నీ సొంత శక్తిని తీసి పక్కన పెట్టేసే ప్రభువా. అందుకని అన్నాడు,
ఆ మాట ఎప్పుడు మనకి గింగురుమంట ఉండాలి. గింగురుమంట. ప్రభువా నీ చిత్తమైతే నన్ను పంపు, నేనున్నాను, నీ చిత్తమైతే నన్ను ఉపయోగించుకో, నీకు ఇష్టమైనట్టుగా. అది వెయిట్ చేయలేకపోయాడు. అది వెయిట్ చేయలేకపోవటం ప్రాబ్లం వచ్చింది. అయితే దేవుడు ఘనపరిచాడు, ఆనర్ చేశాడు మోషే తీసుకున్న నిర్ణయాన్ని. 25 లక్షల మందిలో ఒక్కడు కూడా నిలబడపోతే, ఆయన ఆత్మ మాట విని ఆయన దర్శనం ఒక్కడు కూడా నిలబడపోతే మోషే వెంటనే చేయెత్తాడు, ప్రభువా నేనున్నా, రైట్ కమాన్, కొంచెం నీకు ట్రైనింగ్ అవసరం అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజున మనం కూడా ఆలోచిద్దాం. నింద గొప్ప భాగ్యము, క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యము, క్రీస్తు విషయమై శ్రమ గొప్ప ధన్యత, క్రీస్తు విషయమై ఆయన రాజ్యం కొరకు ఆయన పరిచర్య ఏమైంది అండి? హల్లెలూయా, ఏమైందండి? ఏదొక దినాన నువ్వు నేను ఖచ్చితంగా మరణిస్తాం, అందులో సమస్య లేదు. అవునన్నా కాదన్నా మరణిస్తాం. అయితే ప్రియులారా, మన జీవితం, మన జీవించటం, మన మరణం ఒక్కడైనా దేవుడి దగ్గరికి తిప్పగలిగింది అనుకో, ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. అది కదా విలువైంది ఆ జీవితం. శ్రమ అనుభవించటం చూసి భయపడబాక. ఫరో కుమార్తెకి కుమారుడుగా ఉంటే అధికారం ఉంటుంది, డబ్బు ఉంటుంది, ధనం ఉంటుంది, సింహాసనం ఉంటుంది, పరపతి ఉంటుంది, అన్నీ ఉంటాయి. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు పరపతిని వదిలిపెట్టాలి, ధనాన్ని వదిలిపెట్టాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ సుఖ సంబంధమైనటువంటి వీటన్నిటి మీద మనస్సును మొట్టమొదట ఇది జరగాలి, విరిచేసుకో, విరిచేయి. దేవుడు అప్పుడు నీతో మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు దేవుడు నిన్ను ఉపయోగించుకోవటానికి మొదలు పెడతాడు. అప్పుడు దేవుడు నీ ద్వారా కార్యాలు జరిగించడానికి ఇష్టపడతాడు. మనం చాలాసార్లు వినుంటాం, గొప్ప గొప్ప దైవజనులుగా ఈ రోజున ఉన్నటువంటి వాళ్ళని నడిపించినటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళు ఇంకో గొప్ప దైవజనులు కాదు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు కాదు, ఫ్లెక్సీల మీద ఫోటోలు కలిగిన వాళ్ళు కాదు. ఎవరో ముసలాళ్ళు, ప్రార్థన చేసుకోవడం సరిగ్గా రానోళ్ళు, చదువు సరిగ్గా లేనోళ్ళు వచ్చి యేసునామమును బట్టి చిన్న ప్రార్థన చేసి చిన్న వాక్యం చెప్తే వీళ్ళు నమ్ముకొని వీళ్ళు గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. విశ్వాసం ప్రియులరా, ఇది విశ్వాసం అన్నది గొప్ప ఆయుధం. అది నీలో ఉన్న విశ్వాసాన్ని ఒక 10 మందికి పంచిపెట్టు. అది ఏం కార్యం చేసేదో నీకు అర్థం కాదు, ఈరోజు నీకు అర్థం కాదు. 10 మందికి పంచిపెట్టు. ఊరికి పంచిపెడతా ఉండు. యేసుని నమ్ముకోయా, యేసే నమ్ముకో. ఈ నీ సమస్య ఏదైనా కానీ, క్యాన్సర్ సమస్య, యేసు ప్రభుని నమ్ముకోయా, దేవుడు తప్పిస్తాడు. వారి గురించి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయి. ఏ సమస్య అయినా కానీ విశ్వాసాన్ని వాళ్ళకి ఇవ్వటానికి ప్రయత్నం. భయపడబాక. మన దేవుడు అంత చిన్న దేవుడా ఏంటి? హల్లెలూయా. మన దేవుడు అంత చిన్న దేవుడా? ఆకాశం నాది, భూమి నాది అని చెప్పింది దేవుడు అండి. హల్లెలూయా. కనుక ప్రియులారా, కలగబోతున్న బహుమానం గురించి అంట, విశ్వాసము కలిగిన వాడై మోషే, విశ్వాసం కలిగిన వాడై తను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు నీలో ఉన్న విశ్వాసం కొద్దిమందికి పంచు, వాడిని ఎట్లా కొట్ట దేవుడు ఉపయోగించుకుంటాడు. ఈ రోజున ఇక్కడ మనం ఏదో ఇక్కడ శంకుస్థాపన చేసుకోవాలి, ఇక్కడ పెద్ద పెద్ద పోలవరం ప్రాజెక్టులు కట్టుకోవాలని ఆలోచన చేస్తున్నారు జనాలు. ఏందయ్యి మందిరాలు, పోలవరం ప్రాజెక్ట్ ఎంతదే, అట్లాంటి అది గొప్పతనం అంటున్నాడు. గొప్పతనం అది కాదమ్మా, అది కాదు గొప్పతనం. నీకు కనపడేది కాదు, కనపడనిది, అదృశ్యమైనటువంటిది దేవుడు నీలో ఎత్తాడు. అది ఇతరులకి పంచిపెట్టు. అది ఎక్కడ మొలిసింది? నువ్వు ఆఫ్రికా వెళ్ళలేకపోవచ్చు, కానీ నీవు పంచిపెట్టినటువంటి విశ్వాసము వలన ఇంకోటి వెళ్ళొచ్చు ఆఫ్రికా. హల్లెలూయా. ఇప్పుడు జీవితకాలం చెప్పుకుంటాడు నీ పేరు. నన్ను అక్క, నన్ను అమ్మ, నన్ను అన్న బలపరిస్తే ఈరోజు నేను ఎంత గొప్ప పరిచర్య చేస్తున్నా. హల్లెలూయా. నీకున్నది కొద్దిగే,
కానీ విత్తటం మర్చిపోబాక, విశ్వాసం వదిలిపెట్టబాక, హల్లెలూయా, ప్రార్థన చేయటం మర్చిపోబాక. కొన్ని మామూలుగా, నేను ఇప్పుడేమి గబక్కని జమ్మూ కాశ్మీర్ మిమ్మల్ని వెళ్ళమంటం లేదు, ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోండి చచ్చిపోండి అంటంలా, వెళ్ళిపోండి అక్కడ చంపడానికి సిద్ధంగా ఉన్నారు నిజంగానే సిద్ధంగా, వెళ్ళిపోయి చచ్చిపోండి అంటంలా, అది కాదంటుంది. మనం ఇప్పుడున్నటువంటి ఈ జీవితంలో కొన్ని నిర్ణయాలు దేవుడి కోసం తీసుకోలేమా, కొన్ని త్యాగం చేయలేమా, దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి కొంతైనా మనల్ని మనం సాక్రిఫైస్ చేయలేమా, కొంతైనా సాక్రిఫైస్ చేయలేమా? మనం ఆలోచించేద్దాం ప్రియులారా. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. ఎప్పుడు చూశాడు దేవుణ్ణి? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని దేవుడు కనపడింది ఎప్పుడు? 80 సంవత్సరాల వయస్సులో. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది విశ్వాసమును బట్టి అంటే అతడు స్థిరబుద్ధి గలవాడై. స్థిరత్వం కావాలి. మొట్టమొదటిది విశ్వాసము, 2 స్థిరత్వం కావాలి. నీ నిర్ణయంలో స్థిరత్వం ఉండాలి. అయా దేవుడు కొరకు నేను బ్రతకటానికి నిర్ణయించుకున్నా, దేవుడి కోసం ఏదో ఒకటి చేయటానికి నేను నిర్ణయించుకున్నా. దేవుడు ఉపయోగించుకుంటాడు, ఉపయోగించుకోడా? దేవుడు ఉపయోగించుకుంటాడు. నాగల్ని ఒక రకంగా రైతు ఉపయోగిస్తాడమ్మా కదా, నాగల్ని ఒక రకంగా ఉపయోగిస్తాడు, కత్తిని ఒక రకంగా ఉపయోగిస్తాడు, కొడవలను ఒక రకంగా ఉపయోగిస్తాడు, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకంగా ఉపయోగిస్తాడు. నిన్ను ఎలాగ ఉపయోగించుకోవాలో అలాగ ఉపయోగించుకుంటాడు. కానీ స్థిరత్వం కలిగి ఉండు, విశ్వాసంలో స్థిరత్వం కలిగి ఉండు. దేవుడి మీద ఆ యొక్క స్థిరత్వాన్ని పక్కకి పోగొట్టుకోబాక. హల్లెలూయా. అప్పుడంట దేవుణ్ణి చూస్తూ ఉన్నాడంట. రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. హల్లెలూయా. సో భయాన్ని కూడా మనం విడిచిపెట్టాలి. విశ్వాసము, స్థిరత్వము. భయం పోయిద్ది. ఏలియా తీసుకున్న ఒక నిర్ణయము అతనిలో భయాన్ని పోగొట్టింది. మనం చాలాసార్లు భయం పోయిన తర్వాత నిర్ణయం తీసుకుందామంటాం. నువ్వు నిర్ణయం తీసుకో, భయం పోయిద్ది ఆటోమేటిక్గా. ఏలియా ఏమనుకుంటే, ప్రభువా నీ కొరకు నేను నిలబడతా, ప్రభువా నీ కొరకు. ఆహాబు దగ్గరికి వెళ్తా ప్రభువా, వెళ్తా. ఎవడు కదలట్లా, వాడికి ఎవడు చెప్పటంలా, నువ్వు తప్పు చేస్తున్నావురా, నువ్వు తప్పుడు విధానంలో పోతా ఉన్నావని ఆ ఆహాబుకి ఎవరు చెప్పడానికి భయపడతా ఉన్నారు. యెహోవాయే దేవుడని ఈ ప్రజలకి చూపించేది ఎవరు? యెహోవాయే దేవుడని, యేసుక్రీస్తు ప్రభు దేవుడని నా దేశ ప్రజలకి చూపించేది ఎవరు? నా ప్రియమైన సోదరులారా, ఒక ప్రార్థన చేద్దాం మనం ఈరోజు. ఇలాంటి వాళ్ళు మన గుంపుల్లోంచి లేపబడాలి. ఆమెన్. మోషే లాంటి వాళ్ళు మన గుంపుల్లోంచి, మన గ్రూప్స్లోంచి, మన సంఘాల్లోంచి, మన మధ్యలో నుంచి లేపబడాలి. ప్రతి రాష్ట్రానికి ఇలాంటి వాళ్ళు లేపబడాలి. మన దేశం కోసం ఎవడు వెళ్తాడు? ఎవడు నిర్ణయం తీసుకుంటాడు? లేపబడాలి. మనం ప్రార్థన చేయకపోతే ఎట్లా? ప్రార్థన చేద్దాం కదా. మనం ప్రార్థన చేస్తే దేవుడు తన కార్యాలు ఆయన చేసుకుంటూ వెళ్తాడు. అందులో నువ్వు నేను ఉండకపోవచ్చు. ఇట్స్ ఓకే, దట్ ఈజ్ నాట్ ద మ్యాటర్. ఆ సమయము ఆసన్నమైనప్పుడు అంట అత్యంత పిరికి వాడిని కూడా దేవుడు సింహంలాగా మారుస్తాడు. నువ్వేం ఆలోచన చేయని అవసరం లేదు. దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు అలా మారిపోతావు. అది కాదు, నువ్వు కాదు, నేను కాదు. కానీ మన దేశానికి ప్రియులారా ఇలాంటి వాళ్ళు కావాలి. నా దేశ ప్రజల కోసము అయ్యా మోషేల్ని లేపు నాయన, శ్రమను ఆయుధముగా ధరించుకునే వాళ్ళని లేపు నాయన. ప్రభువా ఈ రాష్ట్రాల్లో ఎంతమంది రక్తము చిలికింది, రక్తం చిలికింది. ఆహాబుతో చెప్పినట్లుగా ఈ దేశ ప్రజలకి యెహోవాయే దేవుడని, క్రీస్తు ద్వారా తప్పనిచ్చి మరి యొక్క విధానంలో రక్షణ లేదని రోషముతో చెప్పగలిగేటటువంటి వారు
లేపబడాలి. ఆమేన్. ప్రియులారా, అలాంటి ప్రార్థన చేద్దాం. అలాంటి ప్రార్థన కావాలి ఈ రోజున. ఏలియా లేచాడు, దేవుడు నిలబెట్టాడు, దేవుడు వాడుకున్నాడు. అది ఒక చరిత్ర, అది చరిత్ర. ప్రియులారా, ఈరోజు నీ ముందు నా ముందు ఒక సవాలు ఉంది. దేవుడు మన ముందు ఒక సవాలు ఉంచాడు. హల్లెలూయా. ఈ సవాలు కొన్ని సంవత్సరాల తర్వాత, ఇప్పుడు దేవుడు నీ ముందు నా ముందు ఇప్పుడు ఉంచిన సవాలు కొన్ని సంవత్సరాల తర్వాత మరలా చరిత్రగా మారబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరలా చరిత్రగా మారబోతుంది. కానీ ఆ ఏలియా ఎవడో, ఆ మోషే ఎవడో, దేవుని కొరకు ఆ నడుము కట్టుకున్నటువంటి దేవుని యొక్క నామాన్ని ఘనపరచుకోవడానికి నిర్ణయం తీసుకున్న వారు ఎవరో, ఆ చరిత్రలో అప్పుడు వారి పేరు చెప్పబడిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, కరెక్ట్ కాలిస్తే కట్టెలేసి గంటలో గాలిపోతాం, బూడిదవుతాం కదా. గంటలో గాలిపోతాం, బూడిదే. కరెక్ట్ కాలిస్తే మనకెందుకు మహిమ, మనకెందుకు పేరు, మనకెందుకు? దేవుని పని మీద దేవుని పేరే చెక్కబడి ఉండాలి, ఇంకెవ్వడి పేరు చెక్కబడి ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. అలాంటి పరిచర్యలు కావాలి మనకి, అలాంటి పరిచర్యలు కట్టబడాలి. ఎవడి పేరు చెక్కబట్టడానికి వీల్లేదు అక్కడ. అది యాహువే, అది దక్షిణహస్తమైన దేవుని యొక్క యేసు క్రీస్తు ప్రభు యొక్క పేరు అక్కడ చెక్కడు. ఎవడి పరిచర్య కాదు ఇది, ఎవడి పేరు చెక్కబడి ఉండకూడదు. ప్రియులారా, అలాంటి పరిచర్యలు మనకు కావాలి. మన దేశానికి చాలా అవసరం. ఎందుకు? చాలా బిజీగా ఉన్నారు శిల్పకారులు, కావలి వారు చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళ పేర్లు చెక్కుకోవటంలో చాలా బిజీగా ఉన్నారు. నీ పేరు అలా నిలిచిపోయి ఉండదు, అలా నిలిచిపోయి ఉండదు. క్రీస్తు పేరు చెక్కబడాలని నీ ద్వారా, నా ద్వారా ఆయన నామము ఘనపరచబడాలి, ఆయన రాజ్యం కట్టబడాలి. ఆయన పేరు స్థిరమైంది కదా, అది మాత్రమే చెక్కబడాలని కోరుకుందాం. అప్పుడు పరలోక రాజ్యంలో మన పేర్లు చెక్కబడతాయి. హల్లెలూయా. ఇక్కడ చెక్కుకునే వాళ్ళ పేర్లు ఏవి పరలోకంలో కనపడవమ్మా. సత్యం ఇది. ఎవడికి అర్థం కాకపోయినా సత్యం ఇది. ఇక్కడ పనుల మీద, పరిచర్య మీద వారి పేరు చెక్కుకుంటే పరలోకంలో వాళ్ళ పేరు కనపడదు. మనకెందుకు?